చూసుకోవాలి. సో నేను ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ చేశాను. దీని గురించి మీరు ఈ డౌన్లోడ్ చేసుకోండి, పీడిఎఫ్ పెడతాను దాంట్లో. సో థర్డ్ సెగ్మెంట్ ఈ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో రోజువారీ జీవితానికి వర్తించే జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమకాలీన పరిణామాలు అనేది ఇచ్చాడు. జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు డే టు డే లైఫ్, కంటెంపరీ డెవలప్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది క్వశ్చన్. ఇందులో ఎలా ఇస్తాడు? నేను ఇప్పుడు చెప్పేది కూడా టాప్ రేంజ్లో ఉండే క్వశ్చన్, టాప్ రేంజ్లో ఉండే ఐటమ్ని మీకు ఇస్తున్నాను. ఖచ్చితంగా వచ్చే అవకాశం. అట్లా ఒక ఎగ్జామినర్ ఎట్లా ఆలోచిస్తాడో నేను ఆలోచించాను. సో దట్స్ వై ఐ కెన్ ఈజీలీ గెట్ యూ, హెల్ప్ యూ ఫర్ ది సక్సెస్. అండ్ దెన్ ది క్వశ్చన్ థర్డ్ సెగ్మెంట్ నుంచి ఎట్లా వస్తుందంటే, సంమిత్వ గ్రామాల సర్వే మరియు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సాంకేతికతతో మ్యాపింగ్ చేయడం. ఇది ఈ కేంద్ర రంగ పథకంలో ఈ క్రింది ఏ టెక్నాలజీ ఇన్పుట్స్ని ఉపయోగిస్తుంది? సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నాలజీ రిలేటెడ్గానే ఉంటాయి కూడా. సో ది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ టైటిల్ స్వమిత్వ, ఏ సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. దాని నేమ్ కూడా అదే, సంవిత్వ అంటే ఏమో సాంస్క్రిట్ మీనింగ్ ఏం లేదు దానికి. ఎస్ ఈ సేమ్ సా అంటే ఎస్ అంటే సర్వే ఆఫ్ విలేజెస్, వి అంటే విలేజెస్, అండ్ ఎం అంటే మ్యాపింగ్, అండ్ విత్ ఇంప్రూవైజ్డ్ ఐ అంటే ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. అందుకని స్వమిత్వ అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఇది యూజెస్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ టెక్నాలజీ ఇన్పుట్స్. ఇందులో వాడే టెక్నాలజీ ఏంటి అని అడుగుతుంది. నిరంతరం ఆపరేటింగ్ రిఫరెన్స్ సిస్టమ్ కోర్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ సిస్టమ్. And then B, large scale mapping using drones in survey of rural agricultural areas. గ్రామీణ వ్యవసాయ ప్రాంతాల్లో సర్వేలలో డ్రోన్లను ఉపయోగించి పెద్ద ఎత్తున మ్యాపింగ్ చేయడం, ఇది ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే సి, సర్వే ఆఫ్ ఇండియా ప్రిపేర్స్ నేషనల్ టోపోగ్రాఫిక్ డేటాబేస్ స్కేల్స్ leveraging emerging technology for topographical mapping, airborne photography, satellite imageries, airborne vehicles, high resolution satellite imageries, and unmanned air vehicles, drone platform with optical infrared lidar sensors. So ఇది తెలుగులో ఇచ్చాను, చూడండి ఇది కూడాను. అండ్ దెన్ ఆప్షన్స్ చూడండి. ఈ మూడు ఏబిసిలో ఏమేమి ఉన్నాయి అనేది, ఓన్లీ 1 and 2, బి ఓన్లీ 2 and 3, and C only 1 and 3, D only 3. Which is the right answer? That C is the right answer because 2 is wrong. ఎందుకు రాంగ్ 2 అనే స్టేట్మెంట్ అనే విషయానికి వస్తే, మనకి ఈ పథకం ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో అబర్డీ ఏరియాస్ అంటే గ్రామ కంఠం అంటాం తెలుగులో. గ్రామ కంఠం అంటే రెసిడెన్షియల్ ఏరియా అని, నివాసయోగ్యంగా ఉండేటువంటి భూమి ప్రతి గ్రామంలో. అక్కడ ఉన్నటువంటి ఇండివిజువల్ ప్రాపర్టీస్ని సర్వే చేస్తుంది, నాట్ అగ్రికల్చరల్ ఏరియాస్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్. మీరు ఖచ్చితంగా ఇలాంటి అట్లా ఆన్సర్ చేయలేరు ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చిన. ఈ స్కీమ్ గురించి క్లారిటీ ఉంటే కనుక తప్ప చేయలేరు, స్కీమ్ తెలిసినా చేయలేరు. సో దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ గెట్ ఫ్రమ్ దిస్. ఈ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇచ్చాను. దీని వల్ల రికార్డ్ ఆఫ్ రైట్స్ని క్రియేట్ చేయడం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్యురేట్గా మనకి జస్ట్ 1 మీటర్ కింద భూమి మీద ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్ట్స్ని, అన్ని లాటిట్యూడ్ లాంజిట్యూడ్ తో జాగ్రఫికల్ ఈ శాటిలైట్ టెక్నాలజీతో, డ్రోన్ టెక్నాలజీతో దీన్ని ఉపయోగించి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎవరైనా ఆక్యుపై చేసినా, కబ్జా చేసినా ఏ ప్రాబ్లం ఉండదు భవిష్యత్తులో. మళ్ళీ సర్వే చేయించుకుంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది, ఎవరైనా కట్టుకున్నది చెల్లదు. అంత యాక్యురేట్గా ఈ మ్యాపింగ్ వస్తుంది. So this is very important question in the science and technology segment because we have a word that is information technology అని ఇవ్వడం జరిగింది. సో అప్లికేబుల్ టెక్నాలజీలో ఇలాంటి స్కీమ్స్లో వాడేవి జరుగుతున్నవి. ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ కూడా వన్ ఆఫ్ ది పైలట్ ప్రాజెక్ట్గా సెలెక్ట్ అయింది. ఇది ఆల్ ఇండియా లెవెల్లో దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఈ స్కీమ్ సంబంధించిన వివరాలన్నీ ఇందులోనే. కోర్స్ అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ సిస్టమ్, a reference of stations that provide a virtual database that allows a long range high accuracy network with centimeter అంటండి, నాట్ మీటర్, సెంటీమీటర్ అంటే ఇంత ఉంటుంది, అంత కింద కూడా అంత యాక్యురేట్గా మనకి లైన్స్ ఇస్తుంది అనమాట. సో విత్ ఏ సెంటీమీటర్ హారిజెంటల్ పొజిషనింగ్ ఇన్ రియల్ టైమ్.
సో ఈ విధంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ ప్లాట్స్, బిల్డింగ్స్ వీటికి సంబంధించి యాక్యురేట్గా ఈ బార్డర్స్ని యాజ్ పర్ ది ఒరిజినల్ టైటిల్ రికార్డ్, టైటిల్ డీడ్ ప్రకారం ఈ సర్వే జరుగుతూ ఉందన్నమాట. సో దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్. ప్లీజ్ డౌన్లోడ్ అండ్ రీడ్ ఇట్. అండ్ దెన్ ఫోర్త్ సెగ్మెంట్ వచ్చి సోషల్ అండ్ ఎకనామిక్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత ఆధునిక భారత సామాజిక ఆర్థిక రాజకీయ చరిత్ర. చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రీడమ్ మూమెంట్ బాగా చదువుతారు, అందరికీ నాలెడ్జ్ కూడా ఉంటుంది ఎంతో కొంత ఈ పాటికే చదువుతూ మొదలు పెడితే. సో కానీ సోషియో ఎకనామిక్ హిస్టరీ మీద చాలా మంది దృష్టి పెట్టరు. సో ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్, ఇండియన్ హిస్టరీ, and I got also GRF in history, and I will give you on social and economic history and the political history Sushil sir ki ivadam leda ma madam unnaru Pravarani madam, she will deal with this subject. So ఈ విధంగా హిస్టరీలో కూడా ఇస్తాను. ఈ క్వశ్చన్ చూడండి ఎట్లా ఇస్తారు. స్వాతంత్ర పోరాటంలో ఆంధ్ర ప్రాంతంలోని మహాత్మా గాంధీ సందర్శించిన ప్రదేశం ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ ఆంధ్ర రీజన్ నాట్ విజిటెడ్ బై మహాత్మా గాంధీ డ్యూరింగ్ ఫ్రీడమ్ స్ట్రగల్? క్వశ్చన్స్ మీకు ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఖచ్చితంగా అందులో ఉంటుంది ఎగ్జామ్లో, రేపు అలాగే ఉంటుంది. ఎందుకో మీరే అబ్జర్వ్ చేయండి. తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం వద్ద గౌతమి సత్యాగ్రహం కస్తూర్బా ఆశ్రమాన్ని సందర్శించారు. విజిటెడ్ గౌతమి సత్యాగ్రహ కస్తూర్బా ఆశ్రమం ఎట్ సీతానగరం, ఈస్ట్ గోదావరి డిస్టిక్. అండ్ దెన్ బి మచిలీపట్నంలోని నేషనల్ కాలేజీని 2 సార్లు సందర్శించారు. నేషనల్ కాలేజీ మచిలీపట్నం విజిటెడ్ ట్వైస్ బై మహాత్మా గాంధీ. అండ్ సి 1929లో ప్రకాశం జిల్లాలోని వేటపాలెంలోని సారస్వత నికేతనం అనే గ్రంథాలయాన్ని ప్రారంభించారు. సారస్వత నికేతన్ లైబ్రరీ వేటపాలెం విజిటెడ్ బై మహాత్మా గాంధీ ఇన్ ప్రకాశం డిస్టిక్. అండ్ డి దేవిపట్నంలోని అల్లూరి సీతారామరాజు దాడి చేసిన పోలీస్ స్టేషన్ని సందర్శించారు మహాత్మా గాంధీ. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ విజిటెడ్? ఇందులో విజిట్ చేయని ప్రదేశాన్ని మనం గుర్తించాలి. సో డి ఇది ద రైట్ ఆన్సర్, బికాస్ దేవిపట్నంలోని అల్లూరి సీతారాం దాడి చేసిన పోలీస్ స్టేషన్ ఆయన అక్కడికి వెళ్ళలేదు. ఇంచుమించుగా దేవిపట్నం దగ్గర ఉన్నటువంటి సీతానగరం, పురుషోత్తపట్నం దగ్గర వరకు వెళ్ళారు కానీ అక్కడ వరకు వెళ్ళలేదు. చాలా మంది సీతారామరాజు గారు మరి అంత ఫేమస్ ఫిగర్ కాబట్టి అనుకుంటారు, అదన్నీ కాదనమాట. సో ఇట్లా ఎప్పుడైతే గాంధీ గారు విజిట్ చేసిన ప్లేస్ చదువుతారో ఖచ్చితంగా ఒక మార్క్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఎందుకంటే ఫ్రీడమ్ మూమెంట్ ఆర్ ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్ని ఆంధ్ర ఫోకస్తో చూడమన్నారు, అంతేగాని ఆంధ్ర హిస్టరీని చూడమనలేదు. సో వీ హ్యావ్ టు నోట్ దట్ విత్ క్లారిటీ దట్ సెగ్మెంట్ గివెన్ ఫర్ దిస్ హిస్టరీ సిలబస్. సో సిమిలర్లీ సోషల్ అండ్ ఎకనామిక్ హిస్టరీ మీద నేను చాలా డీటెయిల్గా మీకు చెప్తాను. సో దెన్ దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ హియర్. యాక్చువల్గా it was at this working committee meeting in Vijayawada in 1921. Mahatma Gandhi రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. ఏంటంటే అవి అట్ ది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఇన్ విజయవాడ 1921 గాంధీ విజిట్ చేశారు. అప్పుడు ఆయన్ని ఆల్ ఇండియా లీడర్గా గుర్తించారు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రీడమ్ మూమెంట్ సాధించింది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మీటింగ్లో ఉండగా డిక్లేర్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద ఆల్ ఇండియా లీడర్ అని. అప్పుడు లీడర్షిప్ ఇవ్వడం జరిగింది ఫ్రీడమ్ మూమెంట్కి, చిన్న విషయం కాదు కదా. అండ్ దెన్ అదే సందర్భంలో ఇదే సెషన్లో ఫ్రీడమ్ ఫైటర్ పింగళి వెంకయ్య డిజైన్డ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ ద ట్రికలర్ టు మహాత్మా గాంధీ విచ్ లేటర్ బికెమ్ ఏ నేషనల్ ఫ్లాగ్. మరి మీకు అందరికీ తెలిసిందే పింగళి వెంకయ్య అని, కానీ ఆయన ఈ 1921లో మనకి ఈ మూవన్నెల జెండా, ఈరోజు మనం జాతీయ జెండాగా గుర్తించిన జెండాని ఉపయోగించారని తెలిస్తే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీకు ఖచ్చితంగా ఒక మార్క్ కవర్ అవుతుంది ఇందులో. ఇంకా 5th సెగ్మెంట్ ఇండియన్ పొలిటీ అండ్ గవర్నెన్స్, ది కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ రిఫార్మ్స్, ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక దృష్టితో భారత రాజకీయాలు మరియు పరిపాలన, రాజ్యాంగపరమైన అంశాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు మరియు ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు. సో ఇది చూడండి ఈ గవర్నెన్స్ కార్యక్రమాల్లో. సో కన్సిడర్ ద స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ది land survey project. Comprehensive land survey project taken up by the government of Andhra Pradesh to be completed by 2023. 2023 నాటికి పూర్తి చేయ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే ప్రాజెక్టు సంబంధించిన ప్రకటనలు పరిశీలించారు. The unique identification number called BUDAR will be given to each land parcel in rural areas.
భూధార అని పిలువబడే ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ల్యాండ్ పార్సల్కి ఇవ్వబడుతుంది. రెండో ఆప్షన్ 2 వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం లాంచ్డ్ ఇన్ టెక్కలి విలేజ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అండ్ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణ పథకం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో ప్రారంభించాం. సో ఇది కూడా చూడండి. It would be check the litigation over land and also grabbing, and besides ensuring ease in registration, sale, resale and other transactions. ఇది భూ తగాదాలపై వాద్యాన్ని కోర్టు దావాలని మరియు భూ ఆక్రమణను నివారించడమే కాకుండా భూములను రిజిస్ట్రేషన్, అమ్మకం, పునఃవిక్రయం మరియు ఇతర లావాదేవీలతో సులభంగా ఉండేలా చేస్తుంది ఈ పథకం. సో ఇందులో మనకేమన్నారు, ప్రకటనలు పరిశీలించమన్నారు. వీటిలో ఆన్సర్ చూస్తే కనుక ఆల్రెడీ ముందు కనబడింది మీకు. సో ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ కూడా చూడండి. GPS drones, rovers and other modern technology will be used for accurate demarcation of land boundaries. ఈ పథకంలో GPSని, డ్రోన్లని, రోవర్లని, ఇతర ఆధునిక సాంకేతికల్ని భూమి సరిహద్దుల్ని ఖచ్చితమైన విభజన కోసం ఉపయోగించబడుతుంది. ఇందులో ఆప్షన్ 1, 2, ఆప్షన్ B 2, 3 అండ్ ఆప్షన్ C 3, 4 ఆర్ ట్రూ. ఏది ట్రూ అని అడిగారు కాబట్టి C is the true. ఇది కూడా చాలా కష్టమైన క్వశ్చన్ ఆన్సర్ చేయడం. ఎందుకు అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చాలా మార్కెట్లో దొరికే మెటీరియల్ కూడా అది మనకు అందుబాటులో లేదు. జీవోలోనే డైరెక్ట్గా చూడడం వల్ల నాకు క్లారిటీ వచ్చింది ఈ విషయంలో. ఎందుకంటే ఇంతకుముందు సంవిత్వ పథకం చూసాము, దానికి దీనికి కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోతాం. రెండు వేరు. దీనికి 1000 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం ఒక ప్రత్యేకత ఏంటంటే జగనన్న వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం ప్రత్యేకత ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఇంతకుముందు సంవిత్వ పథకం చెప్పాము, అది కేవలం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కంఠంలోనే సర్వే చేస్తుంది. ఇది గ్రామాల్లో రెసిడెన్షియల్ ఏరియాస్, వ్యవసాయ భూములు మరియు పట్టణాల్లో భూములు కూడా ఈ సర్వే విధానం ద్వారా ఈ పథకం కింద సర్వే చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ స్కీమ్. వేరే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, ఇంతకుముందు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అన్నాం. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే 100% మనకి కేంద్ర ప్రభుత్వమే ఫండింగ్ ఇచ్చే స్కీమ్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మన డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇది అద్భుతమైనటువంటి పథకాన్ని చాలా క్విక్గా, త్వరగా, ఇంత డబ్బులు లేనప్పుడు కూడా ఈ మొత్తం ఈ భూ తగాదాలకి అద్భుతమైన పరిష్కారం చేయాలి అనే ఉద్దేశంతో ఇది వ్యవసాయ భూములకి, పట్టణ భూములకి, అలాగే గ్రామ కంఠాల భూములకి అన్నిటికీ వర్తించేలాగా ఈ పథకాన్ని విస్తరించి ఈ జగనన్న వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ ది రూరల్ డెవలప్మెంట్ సెక్టార్కి సంబంధించిన పథకం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు పథకాలకి క్లారిటీ రావాలి మనకి. సో అలాగే ఇంకొకటి ఉంది ఏంటంటే, అది ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారన్నది కూడా తప్పు స్టేట్మెంట్ ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ ప్రారంభించారనేది మనం చూస్తే కనుక ఇట్ ఈస్ టెక్కలపాడు విలేజ్, కృష్ణా డిస్టిక్ ఆన్ 21 డిసెంబర్ 2020. టెక్కలపాడు విలేజ్ ఇన్ కృష్ణా డిస్టిక్. మనం ఏం చెప్పాము, టెక్కలి విలేజ్ ఇన్ శ్రీకాకుళం డిస్టిక్ అనే స్టేట్మెంట్ ఉంది. కాబట్టి టేక్ కేర్. అండ్ ఈ రెండు కీలకమైన రాంగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. రాంగ్ స్టేట్మెంట్స్ గుర్తుపట్టడం చాలా కష్టం అవుతుంది. టేక్ కేర్, బికాస్ ఇది మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. కాబట్టి క్లారిటీ కావాలి. చదవడం కాదు, సమాచారాన్ని బైహార్ట్ చేయడం కాదు, చదువుతున్న అంశం మీద అవగాహన కావాలి. అవగాహన ఉంటే 100% నెగిటివ్ మార్కింగ్ నుంచి భయపడాల్సి. నెగిటివ్ మార్కింగ్లో 100% టు స్కోర్ మోర్ దెన్ 120, 130 ఎలాగో నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో, స్పెషల్ వీడియోలో. అలాగే 6th సెగ్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక అభివృద్ధి. సో ద డిజిన్వెస్ట్మెంట్ ఆఫ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RN రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అట్ విశాఖపట్నం విశాఖపట్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేదా RNL అని పిలువబడే ఈ ఒక పరిశ్రమ పెట్టుబడుల ఉపసంహరణ ఎటువంటిది? ఎకానమీ అంటే ఎకానమీ లాగే ప్యూర్ క్వశ్చన్ ఉంటుంది. సో ఎటువంటిది? ఇప్పటి వరకు మనం చాలా మంది చదివాం, కానీ ఎటువంటిదని ఎవరు చదవలేదు. ఎందుకంటే బోర్డు ఉద్యమాలు జరుగుతున్నాయి, కానీ దీని మీద ఎవరు కూడా పూర్తిగా దృష్టి పెట్టరు. అమ్మేస్తున్నారంటని అనుకుంటారు, కానీ ఎటువంటిది అనే దానికి క్లారిటీ ఉండదు. సో మనం ఒక సబ్జెక్ట్ బేస్డ్గానే వెళ్ళాలి. ఇట్ ఈజ్ 100% స్ట్రాటజిక్ సేల్. ఇది 100% వ్యూహాత్మక విక్రయం.
It is a initial public offering, ప్రారంభ పబ్లిక్ ఆఫర్, IPO అంటారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. అండ్ సి ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్, FPO, తదుపరి పబ్లిక్ ఆఫర్ అనేది ఉంది. అండ్ డి సిపిఎస్సి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, ETF అంటారు దీన్ని, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని అంటారు అన్నమాట. సో వీటన్ని అర్థాలు తెలిస్తేనే మనం 100% ఖచ్చితమైన ఆన్సర్ పెట్టగలుగుతాం. చూడండి ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఏ, 100% స్ట్రాటజిక్ సేల్. ఇట్ ఈస్ ఏ 100% స్ట్రాటజిక్, నాట్ ఇట్స్ 50% ప్లస్ కూడా కాదు, 100% పూర్తిగా అమ్మేయడం అన్నమాట. సో ఈ పథకం మీద మనకు అందరికి తెలిసిందే, ఎంతో ఉద్యమాలు జరుగుతున్నాయి, రాజకీయంగా ఎంతో హాట్ టాపిక్గా ఆంధ్రప్రదేశ్లో ఉంది. నౌ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో మేకింగ్ సమ్ మోడిఫికేషన్స్, ఐ హోప్ సో. ఇది 100% వ్యూహాత్మక విక్రయం అనమాట. దిస్ రైట్ ఆన్సర్. అండ్ దెన్ సో మనం ఈ వివరాలన్నీ కూడా ఇందులో చూడండి, మీకు డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఈ కాన్సెప్ట్స్ కూడా, వాట్ ఈస్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటి, ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటి, ఆఫర్ ఫర్ సేల్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ సేల్ అంటే ఏంటి. స్ట్రాటజిక్ సేల్ అంటే సేల్ ఆఫ్ సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ గవర్నమెంట్, అంటే 50+% నుంచి 100 వరకు, షేర్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ఏ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ up to 50% or such a higher percentage as competent authority may determine, along with the transfer of management control. యాక్చువల్గా 50% ఏ కంపెనీలో అయితే అమ్మేస్తారో మేనేజ్మెంట్ కంట్రోల్ కూడా వెళ్ళిపోతుంది అనమాట, ఎవరైతే కొంటారో మోర్ దెన్ 51%. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్. ఓన్లీ ఇన్స్టిట్యూషన్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఆఫరింగ్. అంటే సంస్థలే తప్ప వ్యక్తులు అమ్మరన్నమాట. అంటే షేర్ లాగా బయట వాళ్ళకి అమ్మే అవకాశం ఉండదు, ఇందులో సంస్థలకే అమ్ముతారు. సో ఈ విధంగానే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RINLని అమ్ముతున్నారు. కాబట్టి మిగిలిన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, IPO అంటే ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్, ఆఫర్ ఫర్ సేల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఏంటి, బిజినెస్ టు ETF రూల్ అలౌస్ సైమల్టేనియస్ సేల్ ఆఫ్ గవర్నమెంట్ owned stake in various CPS across the diverse sectors through single offering చేస్తారు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇట్ ప్రొవైడ్స్ ఎ మెకానిజం ఫర్ ది గవర్నమెంట్ టు monetize its షేర్ హోల్డింగ్ ఇన్ those CPSE, అంటే సెంట్రల్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, CPSEs అంటే. సో ఇట్స్ విచ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ది ETF basket. సో ఇది స్టాక్ మార్కెట్ ద్వారా జరుగుతుంది, కానీ ఇది ఇట్స్ ఆల్సో త్రూ సింగిల్ ఆఫరింగ్ అనమాట. ఒకేసారి ఆఫరింగ్ ఇస్తారు స్టాక్ మార్కెట్ ద్వారా. అదే ఇంతకు ముందు స్టాక్ మార్కెట్ కదా, ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా, IPP, ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ సేల్, అదాని గ్రూప్ కంపెనీ, ఇట్లా ఏదో కంపెనీ కొంటుంది, వ్యక్తులకి అమ్మరు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ 100% స్ట్రాటజిక్ సేల్. అండ్ ది 7th సెగ్మెంట్ ఇస్ ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్, భారత ఉపఖండం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక శాస్త్రం. సో 7th క్వశ్చన్ ఈజ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. చూడండి క్వశ్చన్ జాగ్రత్తగాను. మీరు ప్రతి క్వశ్చన్ కూడా యుల్ ఫైండ్ వెరీ డిఫరెంట్ వాట్ వీఆర్ ఫ్రేమింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఇవన్నీ కూడా విజేత మార్కులు అని చెప్పొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు తీరాల్లో ఆగస్టు 24న 12:35 గంటలకి బంగాళాఖాతంలో సంభవించిన 5.1 తీవ్రత కలిగిన భూకంపానికి సంబంధించిన ఈ కింది ప్రకటనలు ఏవి నిజం? Which of the following statements are true with regard to an earthquake occurred the magnitude of 5.1 on Richter scale in the Bengal of Andhra Pradesh and Tamil Nadu coast at 12:35 p.m. on August 24th, 2021. ఇందులో ఏది నిజం మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ ఐడెంటిఫై చేయడంలో మనం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసుకోవాలి. సో దిస్ చూడండి ఆప్షన్స్. భూకంపం, the earthquake occurred 10 kilometers deep and the epicenter was closest to about the 250 kilometers to Andhra Pradesh coastline at Nagailangi in Krishna district and Antarvedi in West Godavari. And the statement 2 చూడండి, తెలుగులో కూడా చెప్పాలా మీకు. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం కేంద్రం కృష్ణా జిల్లాలో నాగాయలంక, పశ్చిమ గోదావరి జిల్లా అంతర్వేది వద్ద ఆంధ్రప్రదేశ్ తీరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో రెండో స్టేట్మెంట్ వచ్చేసి చెన్నై, కాకినాడ, రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి నెంబర్ 2 భూకంప జోన్లో ఉన్నాయి లేదా తీవ్రమైన నష్టం కలిగే ప్రమాద జోన్లో ఉన్నాయి. చెన్నై, కాకినాడ, రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి are located in the 2nd seismic zone. And then the third statement is experts say this earthquake caused by the presence of a 300 kilometer long fracture line in the offshore region of North Andhra Pradesh, about 100 kilometers away from the coastline of Visakhapatnam.
విశాఖపట్నంలో 100 కిలోమీటర్ల లోపల ఈ ముఖ్యంగా ఫ్రాక్చర్ లైన్ ఒకటి ఏర్పడింది, పగులు ఏర్పడింది అన్నది చెప్తున్నారు ఇందులోని. అండ్ విశాఖపట్నం దేర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ ఫాల్ట్ లైన్స్ ఇన్ ద డీప్ వాటర్ రీజియన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆల్ ఆఫ్ దమ్ కెన్ ఎక్స్పీరియన్స్ ఎ డిఫరెన్షియల్ కంపాక్షన్. విశాఖపట్నం నుండి తీర ప్రాంతానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని ఉత్తర ఆఫ్షోర్ ప్రాంతంలో 300 కిలోమీటర్ల పొడవైన ఫ్రాక్చర్ లైన్ ఉండడం వల్ల ఈ భూకంపం సంబంధించిందని నిపుణులు చెప్తున్నారు. బంగాళాఖాతంలో లోతైన నీటి ప్రాంతాలకు లోయ వంటి వాలు రేఖలు ఉన్నాయి. లోతైన నీటి ప్రాంతం, బంగాళాఖాతం లోతైన నీటి ప్రాంతంలో అనేక లోయ వంటి వాలు రేఖలు ఉన్నాయి. అవన్నీ భేదాత్మక సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి. సో డిఫరెన్షియల్ కంపాక్షన్ అంటే ఆ పొరల కింద ఉన్నాయన్నమాట. దీన్ని షెల్ఫ్ అంటాం, కాంటినెంటల్ షెల్ఫ్. అది మనకి నదులు కలిసే ప్రాంతం ఉంటుంది కదా, ఆ ప్రాంతం నుంచి ఒక మట్టి పేరుకుపోయి గడ్డల కింద కట్టింది అని చెప్తున్నాడు. సో ఇందులో 4th స్టేట్మెంట్, కృష్ణా, గోదావరి మరి బ్రహ్మపుత్రం వంటి అనేక శక్తివంతమైన నదులు బంగాళాఖాతంలో పెద్ద మొత్తంలో అవక్షేపాలను ప్రవహిస్తాయి. ఇది లోయ వంటి అల్ప వాలు రేఖలపై భారాన్ని పెంచుతుంది. ఫలితంగా నీటి అడుగున భూకంపాలు మరియు భూకంప తీవ్రతను బట్టి సునామీలు కూడా సంభవించవచ్చు. This is the 4th statement. A number of mighty rivers such as Krishna, Godavari, Brahmaputra flow into the Bay of Bengal, carrying a huge amount of sediments, and which increases the load on the fault lines and may result into underwater earthquakes, even tsunamis, depending on the intensity of the earthquake. So this is the 4th option. చూడండి, ఇప్పుడు 1, 2, 3 మాత్రమే సరైనవి, అండ్ ఆప్షన్ బి 2, 3, 4 మాత్రమే సరైనవి, ఆప్షన్ సి 1, 3, 4 మాత్రమే సరైనవి, ఆప్షన్ డి అన్ని సరైనవి. సో మనకి దీంట్లో చూడండి క్వశ్చన్కి ఆన్సర్ని సి అన్నమాట. అంటే 1, 3, 4 అంటే సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ద రైట్ స్టేట్మెంట్, బికాస్ అది ఈ మనం పట్టణాలు ఏదైతే చెప్పామో రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, మచిలీపట్నం, గుంటూరు, కాకినాడ, చెన్నై, ఇవన్నీ కూడా 2వ ప్రమాద భూకంప జోన్లో లేవు, సెకండ్ సెస్మిక్ జోన్లో లేవు. సెకండ్ సెస్మిక్ జోన్ సివియర్ డ్యామేజ్ రిస్క్ జోన్ అన్నమాట, ఎర్త్క్వేక్స్ వచ్చే ప్రాంతం. ఇది 3rd లో ఉంది. అందుకని ఈ 3rd అనేది అంత తీవ్ర నష్టం ఎర్త్క్వేక్స్ ద్వారా, అంటే భూకంపాల ద్వారా తీవ్రం కలిగించే నష్టం ఉండేటువంటి ప్రాంతం కాదు. సో ఈజ్ లొకేటెడ్ ఇన్ ది 3rd సెస్మిక్ జోన్ విచ్ ఇస్ ఎ మోడరేట్ డ్యామేజ్ రిస్క్ జోన్ అన్నమాట. అందువల్ల మనకి ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట. ఇటువంటి ప్రశ్నలు మనకి జాగ్రఫీ సెగ్మెంట్లో వస్తాయి. ఆంధ్ర రిలేటెడ్ ఉంటుంది, ఓవరాల్గా ఫిజికల్ జాగ్రఫీకి లింక్ ఉంటుంది. సో ఇలాగే 8th డిజాస్టర్ మేనేజ్మెంట్, వల్నరబుల్ ప్రొఫైల్, ప్రివెన్షన్, మిటిగేషన్ స్ట్రాటజీస్, అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్. 8th సెగ్మెంట్ సిలబస్ చూడండి. విపత్తు నిర్వహణ, విపత్తు సంభావ నేపథ్యం, నివారణ, ఉపశమన వ్యూహాలు, విపత్తు అంచనాలో రిమోట్ సెన్సింగ్ అండ్ GIS యొక్క అప్లికేషన్స్, వాటిని ఎట్లా ఉపయోగిస్తున్న టెక్నాలజీ. ఇటీవల ఆంధ్ర తీరాన్ని తాకిన తుఫాన్లు ఏవి? డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే తుఫాన్లే కదా. Which of the following cyclones that hit Andhra coast recently? Tufan Taukte, cyclone Taukte, and Tufan Yas, cyclone Yas, and Tufan Nisarga, cyclone Nisarga, and D Tufan Gulab, cyclone Gulab. వీటిలో ఆంధ్ర తీరాన్ని తాకిన తుఫాన్లు ఏవి? సో రైట్ ఆన్సర్ ఇస్ డి, సైక్లోన్ గులాబ్. రీసెంట్గా వచ్చింది. ఈ సైక్లోన్ గులాబ్ గురించి మనం చెప్పుకోవాలంటే, months after cyclone Yas left behind a trail of destruction across several states of India, cyclone Gulab hit the country. The Indian Meteorological Department issued warnings for North Andhra Pradesh and adjoining Odisha coast on September 25th. ఈ గులాబ్ అనే సైక్లోన్ సెప్టెంబర్ 25th వచ్చింది. సో ఇక తిత్లీ కూడా శ్రీకాకుళంలో వచ్చింది, తిత్లీ తుఫాన్. ఈ 2 ఆంధ్ర కోస్ట్ ఉన్నాయి. మిగతా ఏవి కూడా గులాబ్, జవాద్ అండ్ తిత్లీ. ఇందులో ఇచ్చినటువంటి 6లో 3 మాత్రమే ఆంధ్ర కోస్ట్ని, ఒరిస్సా కోస్ట్ని తాకినాయి అన్నమాట. కాబట్టి ఏ కోస్ట్ మీద తుఫాన్లు వచ్చినాయి అన్నది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. న్యూస్ పేపర్లో గుర్తుపెట్టుకుంటే కాదు, ఆంధ్రప్రదేశ్ పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి. సో 9th సెగ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద ఎటువంటి ప్రశ్న ఇస్తారు చూద్దాం. Which of the following is wrongly matched with regard to Sustainable Development Goals Index? సో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2020కి సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పుగా జత చేయబడింది? ర్యాంక్ 1 స్వీడన్, ర్యాంక్ బి ర్యాంక్ 57 చైనా, అండ్ సి ర్యాంక్ 120 ఇండియా, అండ్ డి ర్యాంక్ 75 భూటాన్. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే ర్యాంక్ 1 స్వీడన్. ఎందుకంటే స్వీడన్కి
2019లో వచ్చింది. 2020లో వచ్చింది ఫిన్లాండ్. ఐ థింక్ ఇట్ ఈస్ ఫిన్లాండ్. ఫస్ట్ ర్యాంక్ ఫిన్లాండ్‌కి వచ్చింది. సెకండ్ స్వీడన్‌కి వచ్చింది. తర్వాత డెన్మార్క్ వచ్చింది. కాబట్టి ఇంకా చైనా విషయంకి వచ్చేస్తే చైనాది రైటే 57th ర్యాంక్. ఇండియా గాట్ 120th ర్యాంక్. ఇంతకుముందు కన్నా 3 ర్యాంకులు పడిపోయింది. చైనాకైతే ఇంతకుముందు 48th ర్యాంక్ ఉంటే మరి ఆల్మోస్ట్ 9 ర్యాంకులు పడిపోయి 57కి పోయింది. బికాస్ ఆఫ్ కోవిడ్ ప్రభావం వల్ల భారతదేశం యొక్క ర్యాంక్ కూడా 3 ర్యాంకులు వెనక్కిపోయింది. 117 ఉండేది 120 అయింది. సో లాస్ట్ 2 ర్యాంక్స్ వచ్చేసి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌కి 165వ ర్యాంక్ వచ్చింది. అలాగే సౌత్ సుడాన్‌కి 164వ ర్యాంక్ వచ్చింది. సో ఫస్ట్ టాప్ 3 ర్యాంక్స్ వచ్చి ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్. కాబట్టి స్వీడన్ పెడతాడు. ఎందుకంటే 2019 కూడా మనకు గుర్తుంటది. అంత ఖచ్చితంగా కన్‌ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి టేక్ కేర్. సో 60 స్కేల్ పైన 60 స్కోర్ వచ్చింది ఫిన్లాండ్‌కి. ఇండియాకి 60 వచ్చింది. ఫిన్లాండ్‌కి 85 వచ్చింది. సో 85, 86 వచ్చింది. సో ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాను చూడండి. సో ఇక్కడ కంపారిటివ్‌గా ఇచ్చాను. 2020 ర్యాంకులు, 2019 ర్యాంకులు. కొన్ని ముఖ్యమైన కంట్రీలు ఇచ్చాను. అయన్నీ చూడండి. సో ఈ విధంగా దిస్ ఈస్ ది థర్డ్ క్వెషన్. అండ్ ఇది తర్వాత చూద్దాం. ఈ క్వెషన్ కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది 11th క్వెషన్ అయిపోతుంది. టైమ్ ఈస్ నాట్ దేర్ బికాజ్ అగైన్ it will be disconnected. And the bifurcation of Andhra Pradesh and its administrative, economic, social, cultural, political and legal implications problems అనే segment లో మనకి since the bifurcation of AP and Telangana 2014, which of the following issues stand unresolved till date? 2014లో ఏపీ తెలంగాణ విభజన జరిగినప్పటి నుండి ఈ క్రింది వాటిలో ఏ సమస్యలు ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్నాయి? దిస్ ఈస్ ద క్వశ్చన్. సో ఇందులో ఆప్షన్ ఏ బైఫర్కేషన్ ఆఫ్ నాన్ క్యాడర్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్, అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్. నాన్ క్యాడర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డిఎస్పీలు విభజన ఇంకా తేలలేదు. అలాగే డివిజన్ ఆఫ్ అసెట్స్ అండ్ డెట్స్ ఆఫ్ కార్పొరేషన్స్ లిస్టెడ్ ఇన్ ది షెడ్యూల్ 9th ఆఫ్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండ్ సింగరేణి కాలరీస్ అండ్ ఏపీ పునర్విభజన మరియు చట్టం షెడ్యూల్లో 9లో జాబితాలో చేయబడిన కార్పొరేషన్ ఆస్తులు అప్పుల విభజన మరియు సింగరేణి కాలరీస్ జరగలేదు, ఇంకా రిజాల్వ్ కాలేదు. ప్రొవిజన్ టు లెవీ ట్యాక్సెస్ యాజ్ పర్ ది సెక్షన్ 51, 51, 56 ఆఫ్ ది యాక్ట్, ఇవి కూడా రిజాల్వ్ కాలేదు అన్నది ఇక్కడ క్వశ్చన్. ఇకపోతే 4వది తెలంగాణ పవర్ సప్లై డ్యూస్ టు ద ట్యూన్ ఆఫ్ 7,000 crores టు ఏపీ జెన్కో. తెలంగాణ విద్యుత్ సరఫరా బకాయిలు 7,000 కోట్లు ఏపీ జెన్కోకి చెల్లించడం ఇంకా తేలేదు. ఇంకా ఆప్షన్ 5th వచ్చేసి మనకి డివిజన్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ఏపీ భవన్ ఇన్ ఢిల్లీ అండ్ షిఫ్టింగ్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. ఢిల్లీలోని ఏపీ విభజన ఆస్తుల విభజన మరియు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ని ఏపీకి మార్చడం. అలాగే 6వది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ డెసిషన్ టు బ్రింగ్ ద జూరాల ప్రాజెక్ట్ అండర్ ఇట్స్ పర్వ్యూ, లింకింగ్ అప్ బేసిన్స్ ఆఫ్ వేరియస్ పెనిన్సులర్ రివర్స్, మెయిన్లీ ది గోదావరి అండ్ కృష్ణ. జూరాల ప్రాజెక్టును వివిధ ద్వీపకల్ప నదుల బేసిన్లను ప్రధానంగా గోదావరి మరియు కృష్ణ కలిపే దానిని పరిధిలోకి తీసుకురావాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా రివర్ బోర్డ్ నిర్ణయించింది. ఇందులో ఏవి ఇప్పటి వరకు పరిష్కృతం కాలేదు అన్నది ప్రశ్న. ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ వచ్చేసి 1, 2, 3, ఆప్షన్ బి 2, 3, 4, 5 అండ్ ఆప్షన్ సి 1, 2, 3, 4, 5, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్ రైట్. ఏది అన్నది చూస్తే కనుక మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ బికాస్ 1, 2, 3, 4, 5 అంటే ఇక్కడ 6th one is not part of AP Telangana issue. It is a Krishna board decision to bring జూరాల ప్రాజెక్ట్ని దాని పరిధిలో తీసుకురావాలని అనిపిస్తుంది కృష్ణా బోర్డ్. కాబట్టి ఇది ఆంధ్ర తెలంగాణ వివాదాల్లో లేకపోతే యాక్ట్లో ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ ఇష్యూ కాదు. కాబట్టి ఆల్ 5 అన్నీ కూడా ఇప్పటి వరకు పరిష్కృతంగా కానివి అనమాట చెప్పుకున్నవి. సో ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ అండ్ డోంట్ ఫర్గెట్. అండ్ రేపొద్దునే మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఉంది క్యాంపస్లో. అలాగే నేను ఇలాగే టాప్ 100 క్వశ్చన్స్ ఇస్తాను. ప్రతి సెగ్మెంట్ నుంచి ఇస్తాను. ఆ సెగ్మెంట్లో సిలబస్ ఇంకా చదవను, టైం ఎక్కువైపోతుంది. కాబట్టి మీరు సిలబస్ ఎలాగో డౌన్లోడ్ చేసుకుంటారు దాని నుంచి. అలాగే మనకి ఈ జూనియర్ అసిస్టెంట్ ఫ్రీ డెమో రేపు ఉంటుంది. అలాగే న్యూ బ్యాచ్ 30 నుంచే ఉంటుంది మన దగ్గర రాష్ట్రంలో నెంబర్ 1. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ సార్ వస్తున్నారు కాబట్టి 29, 30 ఇంగ్లీష్, తెలుగు కూడా అదే చాలా క్రిటికల్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ సాధించడానికి. పేపర్ 2 ఈజ్ డిసైడింగ్ ఫ్యాక్టర్.
At the same time, getting 10 more marks in the general studies very very important. ఎందుకంటే ఇప్పటి వరకు పోస్టులు వచ్చిన వాళ్ళు గ్రూప్ సంబంధించిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే రెండో పేపర్ మూడో పేపర్ బాగా చదువుతాము. కాదు, ఫస్ట్ పేపర్ కూడా చాలా ఈజీ అన్నమాట. ఎందుకంటే అందరూ భయపడతారు ఎక్కువ సబ్జెక్టులు ఉన్నాయని, కానీ నిజం కాదు అది. తక్కువ స్టాండర్డ్స్‌లో ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి తక్కువ ప్రశ్నలు సెలెక్ట్ చేసుకొని 15 మాక్సిమం 15 కన్నా 20 కన్నా ఎక్కువ సెలెక్ట్ చేయలేడు ఎగ్జామినర్. అందుకని ఇంపార్టెంట్ వాటిే వస్తాయి తప్ప అన్నిట్ల మీద రావు. ఎక్కువ సబ్జెక్టులు ఉన్నాయి, 12 సెగ్మెంట్లు ఉన్నాయని మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఏ విజేత మార్కులు ఒక 10, 15 మార్కులు ఎక్స్ట్రా కనుక వస్తే జనరల్ స్టడీస్‌లో ఖచ్చితంగా అక్కడెక్కడైనా తెలుగులో గాని, ఇంగ్లీష్‌లో కొన్ని తక్కువ మార్కులు వచ్చినా కూడా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల జనరల్ స్టడీస్ పేపర్‌ని ఎవరు ఇగ్నోర్ చేయొద్దు. అలాగే మనకి టాప్ ఫ్యాకల్టీ ఇంగ్లీష్‌కి, తెలుగుకి ఉన్నారు కాబట్టి మీరు రండి, డెమో వినండి, వెంటనే రేపే రండి. వారికి ఆన్‌లైన్ క్లాసెస్ కూడా నేను డెమోస్ పెడతాను, ఇంగ్లీష్, తెలుగు కూడాను. సో అవి కూడా మీరు చూడండి. సో దిస్ ఈస్ అవర్ క్యాంపస్. ప్లీజ్ విజిట్. దిస్ ఇస్ ద ఓన్లీ క్యాంపస్ ఇన్ ద స్టేట్. Please like and share and subscribe my channel. Please don't forget. I wish you happy new year and great success in 2022. Thank you everyone. Thank you all. And I want to show the first question as it is missed in the recording space. Just wait. రికార్డింగ్ లో మిస్ అయింది ఫస్ట్ క్వశ్చన్. ఐ వాంట్ టు షో ఇట్ అగైన్. జస్ట్ ఆల్రెడీ చూసిన వాళ్ళు కెన్ ఫిట్ దీన్ని.